శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 20వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఒక విధంగా ఈ వారం రాశి అందే బుధగ్రహ సంచారం వల్ల జాతకుడికి వ్యాపారపరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఉన్నదానికి అదనంగా ఏదో ఒకటి సమకూర్చి ఇంకా వాని యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పెంచుకునే ప్రయత్నంలో వారి యొక్క బంధువుల యొక్క కానీ స్నేహితుల యొక్క కానీ సహకారం కోరుకునే అవకాశం ఉంది. అయితే ఈ వారం అంతా జాతకుడికి ధనయోగాలు బాగా ఏర్పడడం జరిగినాయి. లాభస్థానంలో శనిగ్రహ సంచారం, మరి ధనస్థానంలో గుర శుక్ర రవిగ్రహ సంచారం చాలా అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని, ఆర్థికపరమైన సక్సెస్ని, విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సక్సెస్ని ఈ వారం అంతా కలిగే అవకాశం ఉంది. యాస్టీజ్గా మరి గురువు ధనస్థాన సంచారం అవటం వల్ల భాగ్యాధిపతి వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో మీకు కానీ మీలో ఒక కుటుంబ సభ్యుడికి కానీ ఒక ఉన్నత ఉద్యోగ అవకాశాలు కానీ వారికి ఏదైనా శుభం కలిగి వారి యొక్క ఆదాయం పెరగడం జరుగుతుంది. ఓవరాల్గా కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం ఎక్కువ చర్చిస్తుంటారు. బంధువులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఓవరాల్గా మీ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది. సో అలాగే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అది ఉపాధ్యాయ వృత్తి అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో మీ యొక్క బిజినెస్ వ్యవహారాల్లో మీ మాటకి విలువ పెరగడం వల్ల మార్కెట్లో గుర్తింపు కలిగి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు యాస్టీజ్గా ధనాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి స్త్రీల మూలంగా ఆదాయం లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉన్నత ఉపాధి అవకాశాలు కానీ, ఉన్నత విద్యా అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో ఏదైనా చదువు నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, లేదా వివాహం ద్వారా కానీ విదేశం వెళ్ళే అవకాశాలు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకి అనుకూలించే అవకాశం ఉంది. ఇక రవి పంచమాధిపతిగా అక్కడ ఉండడం వల్ల ఒక విధంగా 5వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినటువంటి రవి శుక్రులు ఈ ధనస్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఎవరైనా సరే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దా విషయమై చర్చించడం, దానికి పెద్దల యొక్క అంగీకారం తీసుకోవడం, అలాగే జరగబోయే శుభకార్యానికి ఒక ముహూర్తం పెట్టుకోవడం కానీ, ఏదైనా చర్చించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదంటే ఎక్కువగా ఈ వివాహ సంబంధించిన విషయాలు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి మరి యోగదాయకంగా ఉంటాయి. కాబట్టి రాను రాను ఈ యొక్క వివాహ బంధం కానీ ప్రేమ బంధం కానీ బలపడే అవకాశం ఉంటుంది. ఇంకా లాభంలో శని భగవానుడు యాస్టీజ్గా సంచరిస్తూ ప్రస్తుతం మరి గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రం మీదకి సంచరించడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ శని భగవానుడు మీకు ధన స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఫలితాలు శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది, నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఫ్యూచర్లో మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం కానీ, విదేశ ప్రయత్నం కానీ చేసినప్పుడు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా వీసా అటువంటి ప్రయత్నాలు కంపల్సరీగా చేసుకోవచ్చు. ఏదన్నా మొత్తం మీద ఈ వారం కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం, కుటుంబ యొక్క శ్రేయస్సు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ఈ వారం అంతా కూడా జరిగే అవకాశం ఉంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజ రాహుల విషయంలో మాత్రం జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో ఎటువంటి లావాదేవీలు జరుపుకోకూడదు. అలాగే పరిచయం లేని చోటుకి వెళ్ళడం కానీ, లేదంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నంలో కొంతవరకు మరి కుజరాహులు ఈ ఎటువంటి అంటే జాగ్రత్తగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా ఏదన్నా బార్లు లేదంటే పేకాడ శిబిరాలు, ఈ రేవ్ పార్టీల్లో పాల్గొనే విధంగా చేయడం జరుగుతుంటుంది. సో దానివల్ల జాతకుడికి వ్యక్తిగత నష్టం జరుగుతుంది, పేరు ప్రతిష్టలకి భంగం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ, కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా
ఉండవలసి వస్తుంది. బట్ ఏదైనా జాతకుడు తీసుకునే నిర్ణయం మీదే ఈ వారం అతని యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా గొప్ప ధనయోగాలుతో వారం ప్రారంభమైంది. అంటే ఏ రాశి యందు ఆ రాశ్యాధిపతి ఉన్నప్పుడు ఆ రాశి యొక్క ప్రభావం బలం బాగా పెరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడు స్వక్షేత్రగతుడైన వల్ల ఈ రాశివారు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా వాహన లాభం, నూతన వస్త్ర లాభం, కొత్త వారితో పరిచయాలు ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా బంగారు ఆభరణాలు సేకరించుకోవడం, కొనుక్కోవడం కానీ, విలువైన వస్త్రాలు సేకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాగే గురుగ్రహ సంచారంతో పాటు ఈ శుక్రగ్రహం కలిసినప్పుడు వ్యక్తిగతంగా జాతకుడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తన యొక్క వ్యక్తిగత వికాసాన్ని, తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కొంతమంది ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నవాళ్ళు వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా బ్యాంకింగు, ఫైనాన్సు, స్థిరాస్తి, భూములు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క వాల్యూ, వాటిని చక్కగా బాగు చేసుకోవడం, వాటి విలువ పెంచుకునే విధంగా వాటికి ఏదైనా ఒక సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేయడం, గృహం అది ఉంటే దాన్ని రిపేర్ చేయించి బాగా కొత్తగా తయారు చేయడం, ఈ విధంగా తయారు చేస్తారు. అలాగే రవి కూడా ఉండడం వలన ప్రభుత్వ సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే మరి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఒకేసారి మీరు వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందరూ మీ గురించి చర్చించుకోవడం, మీకు ఏదో గొప్పగా అవకాశాలు వచ్చాయని, చాలా ధనం సంపాదించారని, ఏదో లాటరీ లాంటిది తగిలిందని అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క కార్యక్రమాలు మీవి, మీ పనులు మీవైనప్పుడు కూడా ఇతరుల యొక్క దృష్టిలో బాగా ఉన్నత స్థాయిలో మెయింటెనెన్స్ అయినట్టు కనబడడం వల్ల ఈ విధమైనటువంటి ప్రభావం, ఇటువంటి పుకారు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక విధంగా మంచిగానే ఉంటుంది. అలాగే ఇదే రాశిలో వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే వారు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మరి ఈ వారంలో అటువంటి ప్రయత్నాలు సఫలీకరించడం కానీ, ఏదైనా మంచి సంబంధం లాంటిది రావడం కానీ, ఈ సంబంధం విషయంలో కొన్ని రాకపోకలు సాగించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రవి ఎప్పుడైతే రాశిలోకి వచ్చాడో జాతకుడికి ఒక విధంగా అనారోగ్య సమస్యలు లాంటివి కూడా ఒకసారి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే అధిక శ్రమ వల్ల, ఎక్కువగా కష్టపడడం వల్ల అనుకోకుండా ఏదో ఒక అనారోగ్యానికో, నీరసానికో గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ రాశి వారు ప్రస్తుతం ఏదైనా బయటికి పనికి వెళ్ళినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం మంచిది. అయితే శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ప్రయాణాలు చేసినప్పుడు చాలా ఆధునికరమైన వాహనాల్లోనూ, ఏసీ ట్రైన్లో కానీ, బస్సులో కానీ ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇది ఇండికేషన్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి రవి యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ వడదెబ్బ లాంటివి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజరాహులు మరి అది కొంతవరకు ఏంటంటే మీరు అధిక లాభానికి ఆశపడడం వల్ల, ఆ విధంగా ఏదైనా విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ, భూములు కానీ కొనేటప్పుడు మరి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చూసుకొని కొనడం మంచిది తప్ప ఏదో కొంత తక్కువగా వస్తుందని కొనడం వల్ల తర్వాత అవి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈజీ మనీకి కానీ, తక్కువగా వచ్చే వస్తువులు కానీ, ఆస్తులు కానీ, లిటిగేషన్లో ఉన్నటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. టెంపరీగా లాభం కలిగిన మోసపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి బుధుడు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. అది షేర్ మార్కెట్లో అవ్వచ్చు, ఏదైనా భూముల మీద, స్థిరాస్తి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఇక ధనాధిపతి కూడా వ్యయ స్థానం. ఇవన్నీ కూడా బుధుడు ఎప్పుడు కూడా వ్యాపారపరమైన ఆలోచనలతో, ముందు చూపుతో ఫ్యూచర్ లాభాన్ని ఉపయోగించి దానికోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈ సమయంలో మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. అయితే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే బుధుడు ఓకే, కానీ పంచమంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా స్పెక్యులేషను, జోదాలు, పందాలు లాంటి విషయంలో మాత్రం
ఖచ్చితంగా జాగ్రత్త వహించవలసిందే. ఇక మిగతా విషయాలు మరి రాష్ట్రాధిపతి రాశ్యందు ఉండడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఈ వారం అంతా కూడా ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లోనూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మిథున రాశి వారికి జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ వారం మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే రాశ్యాధిపతి రాశి యందు సంచరిస్తున్నా 11వ స్థానంలో సంచరిస్తున్న జాతకుడికి అనుకూలమైన ఫలితాలు బుధుని యొక్క కారకత్వాల ద్వారా రావడం జరుగుతుంది. సో బుధుడు వ్యాపార కారకుడు, మీడియేటర్ కారకుడు, విద్యా సంబంధించిన విషయాలకి కొత్త టెక్నాలజీకి కారణమవుతుంటాడు. అటువంటి కొత్త టెక్నాలజీలతో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉన్నది. సో అలాగే బుధుడికి చతుర్థాధిపత్యం కూడా ఉండడం వల్ల, చతుర్థాధిపతి లాభస్థితి అవటం వల్ల ఏంటంటే చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే చతుర్థ భావ ఫలితాలు ఏమంటే గృహం, వాహనం, విద్య, సౌఖ్యం ఇవన్నీ కూడా 4వ భావాన్ని చెప్తూ ఉంటాయి. సో మరి ఈ సమయంలో మీరు ఏదైనా గృహం కానీ స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు, ఏదైనా వాహనం లాంటిది కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. అది ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. లేదంటే మీరు స్థిరాస్తి మీద ఏదైనా వ్యాపారం చేస్తున్నా, స్థిరాస్తి అయిన అమ్మకాలు కొనుగోలు చేస్తున్నా, లేదా మీకు విద్యకు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్న, అంటే కొంతమంది విద్య సంబంధించిన స్కూళ్ళు కాలేజీలు రన్ చేస్తుంటారు, మరి కొంతమంది కాలేజీలో సీట్లు ఇప్పిస్తూ ఉంటారు, కోచింగ్ సెంటర్లు, ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీకు తగు విధమైనటువంటి గుర్తింపు, ఆదాయం కూడా బుధుని ద్వారా మరి ఈ వారం అంతా కూడా మీకు లభించే అవకాశం ఉంది. సో అలాగే ఈ వారం మీరు ఏదో ఒక దాంట్లో మాత్రం కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా ఖరీదైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, నగలు కానీ, అలాగే గృహానికి కావాల్సినటువంటి పరికరాలు, గృహ ఉపకరణాలు లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది. అంటే స్త్రీల యొక్క కోరిక మీద, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైతే అవసరమైనటువంటి వస్తువులు సమకూరుతాయో అవి సమకూరడం జరుగుతుంది. రవి కూడా 12లో ఉన్నప్పుడు వైద్యపరమైన ఖర్చులు, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన జిఎస్టీలు కానీ, ట్యాక్సులు కానీ, ఇన్కమ్ ట్యాక్సులు కానీ అటువంటి ఏమన్నా ఉంటే సబ్మిట్ చేయడం కానీ, వాటిని పే చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులైతే వారి యొక్క విద్య కొరకు, ఉన్నత విద్య కొరకు, బుక్స్ కొరకు, కంప్యూటర్లు, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ కొరకు, అలాగే వీళ్ళు పెద్దవారు అంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు కొరకు ఎక్కువగా మరి వారంలో ధనాన్ని ఖర్చు చేయడం అవచ్చు, దాన్ని ఇన్వెస్ట్ చేయడం కూడా అనొచ్చు. ఇక మరొక ముఖ్యమైనది ఏంటంటే మరి గురువు 12వ స్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల మరి వృత్తిలో మార్పు కొరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అది ఎవరైనా మీ మిత్రుడి సహకారంతోనో, అలాగే కమ్యూనికేషన్ సహకారంతోనో వృత్తిలో మార్పు కొరకు చేయు ప్రయత్నాలు ఈ వారం కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇది దశమ స్థానంలో కుజ రాహుల సంచారం కూడా వృత్తిలో కొంత అధిక పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, వేరే వారి వల్ల మీకు వృత్తిలో ఇబ్బందులు ఎదురవచ్చు. ఈ కారణాల వల్ల అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి మీద అంతగా మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మరి ఇలా ఈ విధంగా వృత్తి మారే ప్రయత్నం చేస్తే కంపల్సరీగా అది కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అయితే మరి ఇదే మిథున రాశి వారు మీడియా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీ వంటి వాటిలో ఉన్న వాళ్ళకి కొంతవరకు మీ యొక్క వృత్తి మీద పట్టు సాధించి, అలాగే అది మీ యొక్క ప్రత్యర్థులు, విరోధులు, కాంపిటేటర్స్ మీద కంప్లీట్గా ఆధిపత్యం వహించే అవకాశం ఉంటుంది. మీ యొక్క టెక్నాలజీతో మీరు దాన్ని అధిగమించి కొత్త ఆదాయ వనరులు ఎన్నుకునే మార్గం కూడా ఉన్నది. ఎప్పుడైనా సరే రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ వృత్తిలో మరి కొన్ని రంగాల వారికి చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. కుజుడు కూడా దశమ స్థానంలో దిగ్బలం పొందుతాడు కాబట్టి వృత్తిలో కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. అదే కొన్ని రంగాల వారికి చాలా అసహనంగా, ఇబ్బందిగా ఉంటుంది. అంటే వృత్తిలో ఎవడైతే నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తుంటాడో వాడికి కొంతవరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదో సమయానుకూలంగా మారిపోతూ ఏ ఎండ కొడుకు ఏ గొడుగు పట్టేవాడికి మాత్రం ఖచ్చితంగా వాడికి బాగానే ఉంటుంటుంది అన్నమాట. ఏదైనా నిర్ణయం అన్నది మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది, మీరు సర్దుకుపోయే స్వభావాన్ని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది.
ఇక ఈ వార ఫలితాల్లో ఈ వారం ముఖ్యంగా మీకు శని భగవానుడు కూడా మరి శతభిష నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రానికి మారడం వల్ల ఏంటంటే ఇది కూడా గురువు ప్రభావం శని భగవానుడు కూడా ఇవ్వడం వల్ల ఒక విధంగా ఒక గురు కర్మయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి వృత్తిపరమైన మార్పులు ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా కొంతవరకు జాతకుడికి అనుకూలంగా వృత్తిపరమైన చేంజెస్ ఈ వారం వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ఒక 3 గ్రహాలు చాలా అద్భుతంగా యోగించడం జరుగుతుంది. ఇక చాలా కాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని, అటువంటి శని భగవానుడు కూడా మీకు ఈ వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి కారణం పరిశీలించినప్పుడు శని భగవానుడు ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం అయినటువంటి గురువు ఆధిపత్యం వహిస్తున్నటువంటి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా శని భగవానుడు గురువు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. అటువంటి గురువు ఇప్పుడు 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి మీకు 6వ భావ ఫలితాలు, 9వ భావ ఫలితాలు, 11వ భావ ఫలితాలు మీకు అనుకూలంగా ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఎందుకంటే మరి గురువు 11లో ఉన్నాడు కాబట్టి. సో 6వ భావ ఫలితాలు అంటే మీకు శత్రువులు మిత్రులుగా మారుతారు, రోగాల నుంచి విముక్తి కలుగుతుంది, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ అటువంటి ఏమన్నా ఉంటే తిరిగి పొందే అవకాశం ఉన్నది. అలాగే మరి రుణాలు తీర్చవచ్చు, అలాగే కొత్త రుణాలు కూడా చేయొచ్చు. అది మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి అంటే తండ్రి గారి గురువు గారు, మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థ యజమాని మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మీకు శని భగవానుడు గురువు ద్వారా తన యొక్క మంచి ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత శుక్రుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఆ కారణం వల్ల స్త్రీల యొక్క సహకారం లభిస్తుంది. ముఖ్యంగా చతుర్థ భావాధిపతి శుక్రుడు అవ్వటం వల్ల మాతృ సంస్థ ద్వారా అంటే తల్లిగారి ద్వారా, అలాగే అక్కచెల్లెళ్ళు తోడబుట్టిన వారి ద్వారా, లేదంటే మీకు సహకారంగా ఉంటున్నటువంటి మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు ఇక్కడ. ఎందుకంటే మరి రవితో కలిసి ఉన్నప్పుడు అధికార హోదా కలిగి ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇంకా అలాగే ఏంటంటే మీ కుటుంబంలో ఒకరికి అధికార హోదా రావడం కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా పర్ఫెక్ట్గా జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుందన్నమాట. ఎలాగా ధనాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు, చతుర్థాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, జీవకారకుడు గురువు లాభస్థానంలో ఉన్నాడు. 100%గా ఇది భార్యాభర్తలు అయితే ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. కేవలం స్త్రీలైతే వాళ్ళకి ఖచ్చితంగా అధికార హోదా, అభివృద్ధి, ఆర్థిక లాభం కలుగుతుంది. తండ్రి గారి ద్వారా సంతానం ద్వారా సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా వారి గురించి ఏమైనా కోరుకుంటే వాళ్ళకి ఏదో ఉద్యోగం రావాలనో వివాహం జరగాలనో కోరుకుంటే ఇవన్నీ కూడా శుభంగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి కాంబినేషను. దాని తర్వాత యాస్టీజ్గా 10వ స్థానంలో బుధగ్రహ సంచారం వల్ల జాతకుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు వేరే ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి ఫలించడం కానీ అదనపు ఆదాయం రావడం జరిగే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏదన్నా మరి కొత్తగా వారి యొక్క ఉపాధి అవకాశాల కొరకు వ్యాపారం ఏదైనా ప్రారంభిద్దాం అనుకున్నా, లేదంటే ఉద్యోగంతో పాటు ఏదైనా చేద్దాం అనుకున్న ఈ సమయంలో ఆ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల అవి మీకు అనుకూలించే అవకాశం ఉంది. మరి తొందరగా మీరు ఏదైనా ఆ ఉపాధి అవకాశాలు చేసుకుంటే నెమ్మదిగా అది అభివృద్ధి చెందే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మంచి మిత్రుడు కానీ, లేదంటే మీ గురు సమానులైనటువంటి వ్యక్తి కానీ మీకు సహకరించి
మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది. అలాగే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని విజయం వైపు నడిపించే విధంగా ఒక మంచి గురువు ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఆ గురువు యొక్క సహకారంతో మీ ప్రయత్నాలు ముందుకు తీసుకుంటే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి అనుకున్న గమ్యాన్ని ఈ సమయంలో మీరు చేరే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రాశివారు ఈ వారంలో ఎక్కువ విజయ అవకాశాలు పొందే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. ఒక రాశి యొక్క అధిపతి తన స్వక్షేత్రంలో ఉన్న 11వ స్థానంలోకి వచ్చిన 10వ స్థానంలోకి వచ్చినా కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రవి దశమ స్థానంలో దిగ్బలుడు అవటం వల్ల ఇది రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి లేదంటే స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్గా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా టాలెంట్గా ఉండడం వల్ల నైపుణ్యంగా వర్క్ చేయడం వల్ల ఇతరులపై ఆధిపత్యం వహించడం జరుగుతూ ఉంటుంది. సో దానికి శుక్రగ్రహంతో కూడా కలిసి ఉన్నాడు, అంటే దశమ స్థానంలో దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వృత్తిలో సహజంగా మరి నూతన ఉపాధి అవకాశాలు ప్రయత్నిస్తాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కంపల్సరీగా ఏదో ఒక అధికార పదవి రావడం కానీ అధికార హోదా లభించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా మరి ఎక్కువగా అనుకున్న దానికన్నా ధన వ్యయం ఎక్కువగా జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ వృత్తిపరమైన చేంజెస్ ఈ వారంలో ఈ రాశి వారికి ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఉన్న ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ రావడం కానీ లేదంటే ఒక హోదా పెరగడం కానీ, ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా వాళ్ళకి రాజకీయ పదవి రావడం కానీ, అంటే గవర్నమెంట్ సంస్థలోనే ఉంటూ ఇంకా ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ప్రైవేట్ సంస్థల్లో వారు కానీ స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం పెంచుకోవడం, వాళ్ళ యొక్క రెమ్యునేషను, వాళ్ళు తీసుకునే ఫీజు వగైరా ఛార్జెస్ బాగా పెరిగి వాళ్ళ యొక్క గుర్తింపు గౌరవం ఎక్కువగా పెరిగి బాగా బిజీగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి చేంజెస్, అనుకూలమైన మార్పులు ఈ వారం ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఇది విద్యార్థులకి బాగా ఉపయోగిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఉన్నత విద్య కొరకు మరి విదేశం వెళ్దాం అనుకుంటున్నారో, దూర ప్రాంతం వెళ్దాం అనుకుంటున్నారో, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్త విషయాలు తెలుసుకునే నిమిత్తం వ్యాపార అభివృద్ధి కోసం ఏదైనా దూర ప్రాంతం కానీ దేశ రాజధాని లాంటి ప్రాంతానికి కానీ వెళ్ళి అక్కడ కొత్త విషయాలు తెలుసుకొని ఆ వృత్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ వారం అంతా కూడా జాతకుడు ఎక్కువగా వృత్తి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే శని భగవానుడు కూడా కొంతకాలంగా సప్తమ స్థానంలో ఉంటూ ప్రతి పనిని ఆలస్యం చేయడం జరిగింది. అటువంటి శని భగవానుడు కూడా మీకు ఈ వారం నుంచి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రమైనటువంటి గురుగ్రహ నక్షత్రం మీదకు మారడం వల్ల ఇంచుమించుగా శని భగవానుడు కూడా వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే అనుకూల ప్రభావం అన్నమాట. అంటే సప్తమ స్థానం కూడా దశమం అవటం వల్ల వృత్తి మీద సప్తమ భావ ప్రభావం కూడా చూపుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి మీకు ఇండికేట్ చేస్తున్నాయి. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ రాహులు మాత్రం కొద్దిగా మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడం కానీ, అనుకోకుండా ఏదో ఒక ప్రమాదంలో కానీ, ఏదైనా ఒక స్కామ్లో కానీ, ఏదైనా ఒక అపవాదలో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఏదైనా మనం వెళ్ళకూడని ప్రాంతాలకి, నిషేధించిన ప్రాంతాలకి వెళ్ళడం అంత అనుకూలం కాదు. ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా వ్యవహరించాలి తప్ప చట్ట వ్యతిరేకంగానో దౌర్జన్యంగానో ప్రవర్తించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
ఒక విధంగా ఈ వార ప్రారంభంలో ఈ రాష్ట్రాధిపతి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే జాతకుడు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి వృత్తిపరంగా ఏమైనా మార్చడానికి లేదంటే వృత్తిలో త్వరలో మారే ప్రయత్నంలో ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడం కానీ, వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవడం కానీ, ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ అయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యను నేర్చుకునే ప్రయత్నం ఈ వారంలో ఎక్కువగా ఈ కన్యా రాశి వారికి కనిపిస్తుంటుంది. అయితే ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు 3 గ్రహాలు ఉండడం వల్ల జాతకుడికి చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే అది ఇండైరెక్ట్గా కాకుండా వేరే వారి ద్వారా అదృష్టం రావడం జరుగుతుంటుంది. గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు మీ యొక్క సంతానం ద్వారా అంటే వాళ్ళు ఏదైనా అదృష్టవంతులు అవ్వడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావడం వల్ల మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు మీలో ఉన్నటువంటి విద్యకి మీలో ఉన్నటువంటి సబ్జెక్టుకి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు భాగ్యస్థాన గతుడు అవడం వల్ల అంటే ధనస్థానాధిపతి కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత హోదా రావడం కానీ వాడి కృషికి ఏదైనా ఒక మంచి గుర్తింపు ఒక డాక్టరేటో ఒక గౌరవ విద్యా పట్టా రావడమో మంచి కళాశాలలో ఉపాధి అవకాశాలు లభించడమో సీట్ లభించడమో ఈ విధంగా కుటుంబంలో ఒకరికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. తద్వారా మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగే అవకాశం ఉన్నది. ఈ గురు శుక్రులు ఎప్పుడైతే కలిశారో ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అద్భుతమైనటువంటి యోగం కారణమవుతుంటుంది. అది వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్న సమస్యలు తొలగించవచ్చు. ఏదైనా ఆరోగ్యపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ వివాహపరంగా కానీ కొన్ని సమస్యలు ఉంటే అవి దైవ అనుగ్రహంతో సమసిపోయే అవకాశం ఉంది. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకి ఇది ఒక శుభ పరిణామంగా మరి ఈ సమయంలో మీరు సంతానానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కానీ వైద్యుని సంప్రదించడం కానీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఒక మంచి శుభవార్త సంతాన విషయంలో కలిగే అవకాశం ఉంటుంది. లేదా మీ సంతానం ఆల్రెడీ కలిగి ఉంటే వాళ్ళు విద్యాభివృద్ధి ఉన్నత స్థాయికి రావడం ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే తండ్రి గారికి కానీ మీ సంతానానికి కానీ గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వేరే వారి ద్వారా మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఆనందాన్ని ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి 7వ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహులు మాత్రం జాగ్రత్తగా నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. చాలా కాలం మిమ్మల్ని ఏదో ఒక పని చేయించుకొని ఆ పని అయిన తర్వాత మీకు ధనం ఇస్తానని ఆశపెట్టి చివరి నిమిషంలో మీకు హ్యాండ్ ఇవ్వడం జరగవచ్చు. అలాగే మీరు ఎవరితో అన్నా కలిసి ఏదైనా జాయింట్ వ్యాపారం లాంటిదో ఒక ప్రాజెక్టు ఒక వర్క్ చేస్తూ దానికి మీరు చాలా పెట్టుబడి పెట్టి ఉంటే చివరికి మీరు పెట్టిన ధనంతో మోసపోవడం కానీ చివరికి మీరు ఎవరితో కలిసి చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా ఆల్రెడీ ఎవరితోన్నా కలిసి చేస్తున్నటువంటి వ్యవహారం విడిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదన్నా బయట వారితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా తులారాశి వారు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సాధారణంగా కొత్త వారితో వ్యవహరించేటప్పుడు తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే మోసపోయే అవకాశం ఉంది. స్వభావ సిద్ధంగా ఈ తులారాశి వారు మొగమాటస్తులై ఉంటారు. ఏదో మీతో కొద్దిపాటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ అవసరాల కొద్దీ మీకు ఏదో ధనం అడగడం కానీ ఏదైనా వాహనం అడగడం కానీ ఏదైనా సహాయం చేయమని అడుగుతూ ఉంటారు. అది అనుకోకుండా మీరు ఏదో ఒక చికాకులో ఇరుక్కునే అవకాశం ఉంది ఇలాగ సహాయం చేయడం వల్ల. అందుకని సాధ్యమైనంత వరకు మరి కొంత మొగమాటాన్ని తగ్గించుకొని మరి దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఏదైనా జామీన్ లాంటివి ఇప్పించడం కానీ చేయకూడదు. అలాగే వాహనాలు లాంటివి ఈ వారంలో మీరు ఎవరికి కూడా
అరువుగా ఎరువుగా ఇచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు. అలాగే ఇతరుల వాహనాలు కూడా మీరు వాడుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ కారణం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక అనుకూలించే గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, భాగ్య వ్యయాధిపతిగా. ఇది కొంతవరకు ఏదైనా విదేశం వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవడం కానీ, లేదా విదేశం నుంచి వస్తున్నటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదంటే మీ సంతానం అయినా అవ్వచ్చు, వారిని కలుసుకోవడం, వారిని రిసీవ్ చేసుకోవడం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదన్నా దూరంలో ఉన్నటువంటి మీ మిత్రుల్ని బంధువుల్ని ఈ వారం పరస్పరం కలుసుకోవడం, కొంతవరకు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారితో మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కొంతవరకు చేసుకోవడం, దానికి మీకు కావాల్సినటువంటి ధన సహకారం కానీ, విద్యార్థులైతే విద్య కొరకు సంబంధించిన సాంకేతిక సమాచారం తెలుసుకోవడం, ఇటువంటి విషయాలు చాలా వరకు విదేశంలో ఉన్న వారి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే మీరు పంచమంలో ఉన్నటువంటి శని కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఈ కారణం వల్ల ఇతరులని ఎవరో ఒకరిని నమ్మి వాళ్ళ సలహా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మోసపోయే అవకాశం ఉండదు. చాలా వరకు ఇదే వారంలో ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో డిస్ప్యూట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నా వాళ్ళు ఏదో కారణంగా ధనాన్ని ఎగ్గొట్టి మీకు ఇబ్బంది పెట్టడం, లేదంటే మీరు ధనం ఇవ్వవలసి ఉన్నా వాళ్ళు మీ మీద సడన్గా ఈ ధనాన్ని తొందరగా స్పాట్లో ఇవ్వాలని ఒక విధంగా ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు న్యాయస్థానం వరకు లీగల్గా మిమ్మల్ని బెదిరించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఉండే అవకాశం ఉంది. అయితే సాధ్యమైనంత వరకు న్యాయం మీ వైపే ఉంటుంది, నిజానికి న్యాయం మీరే గెలుస్తారు. కానీ టెంపరీగా ఇబ్బంది పడటం, దగ్గర వాళ్ళు కూడా మిమ్మల్ని అనుమానించే స్థితి వస్తూ ఉంటుంది. ఏమో నిజంగా ఈయన అప్పు చేయడేమో, వాళ్ళకి ఎగ్గొట్టాడేమో అన్నటువంటి భావన దగ్గర వారికి కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా మీ యొక్క మొగమాటం, మీ యొక్క మంచితనమే చాలా అనర్థాలకి కారణమవుతుంటుంది. ఫైనాన్స్ విషయంలో సరైనటువంటి ప్లాన్ లేకపోవడం వల్ల ముందుగా ఏదో కొన్ని రోజుల తర్వాత వచ్చే ధనాన్ని ముందుగానే మీరు వెచ్చించడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనర్థాలకు కారణమవుతుంటుంది. మరి ప్రస్తుతం అష్టమ స్థానంలో శుక్ర రవి గురుగ్రహ సంచారం చాలా వరకు మీ మీద నిందలు అపవాదులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, హోదా కలిగిన స్త్రీలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి టార్చర్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సహనంతో వ్యవహరించండి. మనకు అక్కర్లేని విషయాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వారం ఈ రాశి వారికి మరి వార ప్రారంభంలో దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. మీ దగ్గర సహకారం పొంది చాలా ఉపయోగం పొందిన వారే మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అన్పాపులర్ చేసే కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఆ కారణం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే చాలా వరకు మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు గతంలో కానీ ఇప్పుడే కానీ తీసుకున్న నిర్ణయాలు అవి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ఆలోచనల కొరకు మీరు ఇష్టపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమాలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే షేర్ మార్కెట్ కానీ, ఆన్లైన్ గేమ్స్ అటువంటి వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కానీ, వాటిని ప్రోత్సహించే కార్యక్రమాలు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అయితే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో, స్థిరాస్తికి, సొంత ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా కొన్ని లావాదేవీలు, కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీ యొక్క ఆస్తిని ఇతరులు అనుభవించడం కానీ, ఇతరులు దాని యొక్క ఆదాయాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా మీ ఆస్తిని మీరు అనుభవించలేకపోతుంటారు. తీరా అది మనం స్వాధీనం చేసుకోవాలి, అది మనం మన దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటే
వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బ్లేమ్ చేయడం, ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అది పరాధీనంలో ఉన్నా, ఇతరుల కబ్జాల్లో ఉన్నా, చివరికి మీ బంధువులు ఎవరో మీ యొక్క ఆస్తిలో, మీ యొక్క గృహంలో ఉండి వాళ్ళు ఖాళీ చేయకపోయినా తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా చాలా సామరస్యంగా, నిదానంగా, మంచిగానే వెళ్ళడం మంచిది తప్ప, మనం ఇప్పుడు ఏమాత్రం తొందరపడినా కూడా అది లీగల్ ఇష్యూ దాకా వెళ్ళి తర్వాత అది మనకి రావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదో విధంగా స్థిరాస్తి మీద ఉన్నటువంటి ఇష్యూలు మరి సాల్వ్ చేసుకోవడం మంచిది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కానీ, వివాహ సంబంధించిన విషయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వివాదాల దాకా వెళ్లకుండా సామరస్యంగా పెద్ద మనుషుల ద్వారా సాల్వ్ చేసుకొని కొంత టైం ఇచ్చి సెటిల్ చేసుకోవడం మంచిది. తొందరపడడం వల్ల ఏంటంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరపడవద్దు. అలాగే మరి చాలా వరకు వివాహ సంబంధించిన విషయాలు, పెళ్ళికి సంబంధించిన విషయాలు, వివాహం అంటే వివాహం కాని వారు ఎవరైతే పెళ్లి చూపులు, పెళ్లి కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన స్థితి ఈ వారం కనబడుతూ ఉంది. సప్తమ స్థానంలో శుక్ర గురు సంచారం ఏంటంటే మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ, అంటే మీ కుటుంబాన్ని యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళు మీకు ఏదైనా వివాహ సంబంధం తీసుకురావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మీతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా మీరు పరస్పరం వివాహానికి తగినటువంటి ఏర్పాట్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో పంచమాధిపతి గురువు, సప్తమాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల పరస్పర అంగీకారంతో కానీ, ప్రేమ వ్యవహారం ద్వారా కానీ మీరు ఇష్టపడుతూ ఉండే ఒకరికొకరు ఈ సమయంలో మీ యొక్క అంగీకారాన్ని తెలుసుకుంటే దానికి మీ అధికారులు కానీ, మీ తండ్రి గారు కానీ సహకరించి కంపల్సరీగా అది వివాహం దాకా వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఇది కూడా అనుకూలంగానే ఉన్నది. ఇక విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల అతని సలహాతో మీరు మీ యొక్క గమ్యాన్ని ఒక మంచి కాలేజీలో సీట్ని లభించే అవకాశం ఉంది. సో ఏదైనా విద్యా సంబంధించిన విషయాలు, పెళ్ళి, ప్రేమ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తి, ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం చాలా వరకు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకొని అవసరమైతే కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలో వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. చాలా కాలంగా వృత్తిలో సరైనటువంటి గమ్యం చేరలేక, అభివృద్ధి లేక వృత్తి మారదాం అనుకుంటున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి ఉపాధి అవకాశాలు మీ ప్రయత్నపూర్వకంగా మరి ఈసారి మీకు ఈ వారంలో లభించే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఈ రాశివారు ఉపాధ్యాయ సంబంధించినది, న్యాయవాదికి సంబంధించింది, ఏదైనా సంఘంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రూపుమాపి కొత్త సమాజాన్ని స్థాపించే ప్రయత్నంలో అటువంటి వృత్తిలో ఒక అడ్వైజర్గా, ఒక సలహాదారుడిగా, ఒక సంఘ సంస్కర్తగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక విధంగా వీళ్ళు ధన సంపాదన కన్నా వాళ్ళ యొక్క ఆశయాన్ని అమలుపరచడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అటువంటి వారికి మరి గురువు 6వ స్థానంలో రావడం, దానివల్ల వీళ్ళు ఒక మంచి అడ్వైజర్గా, ఏదైనా ఒక సలహాదారుడిగా లేదా ఒక ఉపాధ్యాయుడిగా ఉండే అవకాశం ఉంది. అంటే మరి ఇమీడియట్గా కాకపోయినా కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రభుత్వ సంబంధించినటువంటి వృత్తిలో ప్రవేశానికి కోరుకుంటున్నారో, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అటువంటి వారికి చాలా వరకు మంచి అవకాశాలు ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇది ఓకే, బాగుంది. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఫ్యూచర్లో మరి మీకు మంచి ఉపాధి అవకాశాలు లభించడం మంచిది. అలాగే మీరు మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా మంచి సలహా ఇచ్చి వాళ్ళని కూడా మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఓకే. అయితే పంచమంలో ఉన్నటువంటి బుధుడు చాలా చురుగ్గా, తొందరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అదే నిర్ణయం మీద కట్టుబడకుండా ఉండి
తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల మరి కొంతకాలం పాటు ఒక ఉద్యోగం కోసమో ఒక వ్యవహారం కోసమో ప్రయత్నం చేసి మధ్యలో విరమించుకోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా అదే వృత్తిలో తదేక దీక్షతో మరి ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. సో మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాశివారు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు చేస్తే అది ఈ వారం మీకు అమ్ముడుపోయే అవకాశాలు, అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అమ్ముకునే విషయంలో ఏం పర్వాలేదు, అది అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే విషయంలో మాత్రం చాలా వరకు అది జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ తొందరపడి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసినా, తొందరపడి అడ్వాన్స్ ఇచ్చినా అది వివాదాలతో కూడుకొని కొంతకాలం డ్రాగన్ అయి మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్త వహించండి. ఎవరిని నమ్మి తొందరపడి మాత్రం డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. అమ్మే విషయంలో కూడా కొంతవరకు అమ్ముడిపోతుంది. అయితే ఆర్థిక లావాదేవీలు వచ్చే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా తీసుకొని, ఏమాత్రం తర్వాత డబ్బులు ఇస్తాం ముందు రిజిస్టర్ చేయండి అలాంటి కార్యక్రమాలు లేకుండా పూర్తిగా మీ ధనం మీ చేతికి అందిన తర్వాత మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వస్తువు ప్రాపర్టీ చేజారే సూచనలు ఉన్నాయి, కానీ తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు తక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సందర్భంలో ఎవరిని కూడా నమ్మే అవకాశం లేదు. ఏదైనా నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి. ఏదైనా ఒక మంచి వ్యక్తి మీకు, ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గురు సమాన వ్యక్తి మీకు ఈ సమయంలో సహాయం చేసే అవకాశం ఉంది. వారి సహాయ సహకారాలతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మంచిది. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని నుంచి కొంత రిలీఫ్ రావడం లభించింది. శని భగవానుడు ప్రస్తుతం మీకు 3వ స్థానంలో ఉంటూ నెమ్మదిగా శతభిష నక్షత్రాన్ని దాటి పూర్వభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. సో అంటే గురువు యొక్క నక్షత్రం మీదకి రావడం వల్ల ఒక విధంగా ఒక గురు కర్మ యోగం అనే అద్భుత యోగాన్ని ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అందరూ అనుకున్న విధంగా ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు మంచి చేస్తాడు అన్న దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణగా ప్రస్తుతం మీకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా గొప్ప మార్పు, అభివృద్ధి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. నిదానంగా మీరు ప్రయత్నం చేస్తే 100% మీకు అతి త్వరలో ఉద్యోగానికి సంబంధించినవి, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, గతంలో పోగొట్టుకున్నవి నెమ్మదిగా తిరిగి సంపాదించుకునే సమయం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇక బుధగ్రహం 4వ స్థానంలో సంచరిస్తూ ఒక విధంగా భాగ్యాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు గృహంలో ఒక విధమైనటువంటి పండగ వాతావరణం, సందడి నెలకొనే అవకాశం ఉన్నది. స్థిరాస్తులు, భూములు సంబంధించిన విషయాల్లో సమస్యలు సాల్వ్ అవ్వడం, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఒక సోర్స్ కనబడుతూ ఉంటుంది. అంటే ఆ కారణం ద్వారా మీరు ధనాన్ని ఎక్వైర్ చేసి ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. లేదా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడడం కానీ, లేదా చాలా కాలంగా మీ స్థిరాస్తి మీద ఉన్నటువంటి ఇబ్బందులు, చికాకులు తొలగడం, లేదంటే ఏదైనా బ్యాంక్ రుణంలో మీ యొక్క స్థిరాస్తి ఉంటే దాన్ని కంప్లీట్గా ఎవరో ఒకరి సహకారంతో ఆ లోన్ క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అది మీ యొక్క కొత్తగా మనీ సోర్స్ కోసమో వ్యాపార అవసరాల కోసమో ఉపయోగించుకునే అవకాశం ఉంది. లేదా మీ పిల్లల చదువు కోసం ఈ విధంగా ఒక కొత్త మార్గం ద్వారా మరి ధనం రావడం జరుగుతుంది కొంత ఫ్రెష్గా. ఇది కూడా అనుకూలంగా ఉంది. 3వ స్థానంలో కుజరాహులు ఉండడం వల్ల చాలా విషయాల్లో సామరస్యం లేక తొందరపడకుండా నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది. అంటే ఈ పని తొందరలో, ఈ హడావుడిలో అనుకోకుండా కొద్దిపాటి ఇబ్బందులు, పనులు మధ్యలో ఆగిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనం ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచినట్టు ఈ కుజ రాహులు 3వ స్థానంలో, అంటే ఈ ఒక్క వారం మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు తొందరపడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇటు తృతీయం ఎప్పుడు కూడా అష్టమం కాబట్టి సడన్గా జరిగే ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక పాపగ్రహం ఆ 3వ స్థానంలో ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ
2 పాపగ్రహాలు చేరడం వల్ల అది తొందరగా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. లేదంటే దగ్గర వాళ్ళ వల్లే మీకు ఏదైనా అపవాదో, ఒక వెన్నుపోటో, ఒక మైనసో ఏదో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే మీ దగ్గర వారే దానికి అడ్డుకోవడం, ఇలా చేయడానికి కుదరదని చెప్పడం, ఏదో మీకు ఉన్నటువంటి జాయింట్ వ్యవహారం, జాయింట్ ఆస్తిలో ఏదో అప్పో ఏదో తెచ్చి అభివృద్ధి చెందామంటే దానికి మిగతా బ్రదర్స్ ఒప్పుకోకపోవడం, ఇలాంటి చికాకులు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి తొందరపడకుండా అందరితో కన్వీనియంట్గా వెళ్తే ఈ వారం తర్వాత ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఈ వారం కూడా జాగ్రత్తగా నిదానంగా సాల్వ్ చేసుకోండి. ఇక మిగతా 3 గ్రహాలు మీకు కేంద్రంలో కోణంలో ఉండడం వల్ల నెమ్మదిగా, అంటే ఈ 5వ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం కాబట్టి పూర్వపుణ్య ప్రభావం వల్ల మీ యొక్క మంచితనం ద్వారా మరి సహకారం ఏర్పడి, మరి గుర శుక్ర రవి అవడం వల్ల ప్రభుత్వ సహకారం, అధికారంలో ఉన్నటువంటి మిత్రుల సహకారంతో నెమ్మదిగా మీలో ఉన్నటువంటి ఆలోచనలు, టాలెంట్కి తగు విధంగా మీరు రూపకల్పన చేసుకొని వృత్తి సంబంధించిన విషయాల్లో తొందరగా నెమ్మదిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వార ప్రారంభంలో కుంభరాశి వారికి ఒక మంచి మిత్రుని సహకారంతో నూతన పథకాలు, అంటే ఏదన్నా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి, వృత్తిపరమైన ఇంప్రూవ్మెంట్కి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఇక ప్రస్తుతం జన్మశని ప్రభావంలో ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి గతంలో కన్నా కొంత రిలీఫ్ రావడం జరిగింది. అంటే శని భగవానుడు ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రమైనటువంటి గురుగ్రహ నక్షత్రంలోకి సంచరించడం చేయడం వల్ల ఒక విధమైనటువంటి ధర్మ కర్మాధిపతి యోగం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉన్నది. కొత్తగా ఉద్యోగం ప్రారంభించే వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో చాలా ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది. ఏదైనా ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం సంపాదిస్తారు. చాలా రిలీఫ్గా వృత్తిలో చాకచక్యంగా ఉంటుంది. లేదంటే ఒక మంచి గురువు రావడం కానీ, లేదంటే ఒక మంచి సీనియర్ మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు కుటుంబ సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ వారం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకు కుటుంబ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బకుండా వాళ్ళ మీద ఎటువంటిగా సామరస్యంగా వెళ్ళడం మంచిది. అంటే ఈ ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విరోధాలు, ఇతరులు మీ కుటుంబ సభ్యులపై పెత్తరకం చేయడం, ఇతరులు మీ కుటుంబ సభ్యుల మాటలు విని మిమ్మల్ని నిందించడం, కొంతవరకు కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది వారం చివరి వరకు ఉంటుంది. దాని తర్వాత చాలా వరకు కుటుంబ విషయాల నుంచి బయటపడతారు. అలాగే ఆర్థికపరమైన మనీ టైట్ కూడా ఈ వారం ఫర్ ది సేమ్ టైం ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ రావడం, తప్పనిసరిగా ఖర్చు చేయవలసి రావడం, ఇదంతా కూడా ఈ వారం కూడా సేమ్ కొనసాగించే అవకాశం ఉంది. ఈ వారం తర్వాత చాలా వరకు కుటుంబ సమస్యల నుంచి, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఇది చతుర్థ స్థానం చాలా శుభగ్రహాల ప్రభావం వల్ల గురు శుక్రులకు కలిసి ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా ఈ సమయంలో మీరు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా స్థిరాస్తి కానీ, ఏదైనా వాహనం కానీ కొనుక్కునే అవకాశం ఉన్నది. లేదంటే ఒక స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ, అడ్వాన్స్గా కొంత ధనం చెల్లించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా మంచి వస్తువు ఒకటి, అంటే అది గృహం కానీ వాహనం కానీ సమకూరే అవకాశం ఉన్నది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంకా అనుకూలమైనటువంటి సమయం. వాళ్ళు ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం, లేదంటే వాళ్ళు మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి భర్త గారిని కలుసుకోవడం కానీ, వాళ్ళ పిల్లల్ని కలుసుకోవడం కానీ కొంత వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉండే అవకాశం ఉన్నది. సో అలాగే మరి రవిగ్రహం కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి మంచి అవకాశాలు రావడం, మొత్తం మీద ఏంటంటే కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఇడిపోయినా వాళ్ళకి మంచి జరగడం వల్ల మీకు కొంతవరకు ఫైనాన్స్ బడ్డెన్ తగ్గుతూ ఉంటుంది. చాలా కాలంగా మీ మీద ఆధారపడుతున్న వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం రావడం, వాళ్ళకి ఏదో అవకాశం వచ్చి మీ నుంచి దూరంగా వెళ్ళినా టెంపరీగా మీకు కొద్దిగా వెళితే అనిపించినా వాళ్ళు స్థిరపడడం వల్ల మీకు ఫైనాన్షియల్ బడ్డెన్ తగ్గుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల కొంత మీరు రిలీఫ్ పొంది మిగిలినటువంటి ధనాన్ని మీరు అది మీ సొంత కొరకో
మీ కుటుంబ సభ్యుల కొరకు వెచ్చించడం వల్ల అటు కుటుంబ సభ్యులు సంతోషించే అవకాశం ఉంది, బయట వారికి మేలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఒక బంధాన్ని కొంతకాలం మాత్రమే మీరు పట్టుకోవాలి తప్ప జీవితాంతం వాళ్ళే మనకు కావాలనుకుంటే మాత్రం అది కష్టం అవుతుంది. కాబట్టి మరి పోయే వాటిని పోనివ్వటం, వచ్చిన వాటిని జాగ్రత్త చేసుకుంటే మంచిది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి వార ప్రారంభంలో బుధుడు ధనస్థానంలోకి రావడం జరిగింది. ఒక కుటుంబ స్థానంలో ఈ బుధుడు రాక వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైన మనస్పర్ధలు, వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది. అయితే మీ యొక్క వాక్చాతుర్యంతో అందరినీ కూడా సర్దుబాటు చేసి చిన్న చిన్న సమస్యల్ని అధిగమించే అవకాశం ఉంది. అలాగే ధనం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థుల కొరకు లేదా కుటుంబ సభ్యుల అవసరాల కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విలువైన వస్తువులు కానీ, కొంత వాహనాలు కానీ, లేదంటే బుక్స్ కానీ, కంప్యూటర్లు కానీ, ఇటువంటివి కుటుంబ అవసరాలకు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, అధునాతనమైన వస్తువులు కొనవలసి ఉంటుంది. దానికోసం రుణ ప్రయత్నం చేస్తారు. అది సఫలీకృతం అవుతుంది. కొంతవరకు అది సామరస్యంగానే అనుకూలంగానే ఉంటుంది. అయితే మరి ఏదైనా చాలా ఇబ్బందులు, సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంటే మీరు ధనాన్ని ఒకదాని కొరకు తెస్తే అది వేరే దానికి ఖర్చు అవ్వడం, అసలు సమస్య అసలుగానే ఉండిపోతుంటుంది. ఏదో ఒక బలహీనత వల్ల దాన్ని మీరు అధిగమించలేక కొంత ధనాన్ని వృధా అవ్వడం కానీ, సరే దేనికైనా పనికొస్తుందని కొంత ధనాన్ని దాద్దామనే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ జరిగే అవకాశాలు లేకుండా వచ్చే ఖర్చు అవ్వడం, ఇంకా దాచుకున్న ధనం కూడా ఖర్చు పెట్టే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వృత్తి సంబంధించిన విషయాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా డిపార్ట్మెంట్ మారడం కానీ, వృత్తిలో మార్పు రావడం కానీ, అనుకోకుండా వృత్తిలో ఇబ్బందులు వచ్చి సెలవు పెట్టడం కానీ, కొంతవరకు వృత్తికి దూరంగా ఉండడం కానీ, ఇలాంటి సమస్యలు కొన్ని మీకు మరి ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది. సో కొంతకాలంగా మీకు సహకరిస్తూ మీరు మంచివారు, స్నేహితులు అనుకున్న వాళ్ళే ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఎవరిని కూడా సంపూర్ణంగా నమ్మకుండా మీ యొక్క సొంత ఆలోచన కూడా ఉపయోగించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే గతంలో కొంత బెటర్గా ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం, మరి శని భగవానుడు గురు నక్షత్రం మీదకి మారడం వల్ల, రాష్ట్రాధిపతి నక్షత్రంలోకి రావడం వల్ల కొంత ధైర్యం జాతకుడికి వస్తుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే కొంత అభివృద్ధి కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం, అవి కొంతవరకు మిత్రుల సహకారంతోనో, స్త్రీల సహకారంతోనో, లేదంటే జీవిత భాగస్వామి సహకారంతోనో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా ఈ వారం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ విషయంలో కూడా తొందరపడద్దు. అలాగే చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత అలవాట్లని, ఆలోచనల్ని కంట్రోల్ పెట్టుకునే మార్గం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగమాటం వల్ల కానీ, ఎవరి బలవంతం వల్ల కానీ, వెళ్ళకూడని కార్యక్రమాలకు వెళ్ళడం కానీ, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం కానీ, సాధారణంగా కొంత ప్రభుత్వం వారిచే బహిష్కరించబడినటువంటి కొన్ని చోట్లు ఉంటాయి కదా, అటువంటి వాటికి వెళ్ళడం, అటువంటి వాళ్ళతో పరిచయం పెంచుకోకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా మరి మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. సో దీని ప్రభావం వల్ల ఫ్యూచర్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ ప్రస్తుతం ఏంటంటే చాలా వరకు చాలా సింపుల్గా ఉండడం మంచిది. ఎక్కువగా దైవం మీద భక్తి పెంచుకొని ఏదో ఒక దైవ కార్యక్రమంలో పాల్గొంటూ మీరు కాలక్షేపం చేయడం మంచిది. శ్రీమాత్రే నమః. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది.
సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం, అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీలు లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.